శనార్థులు అందరెట్లరు మంచిగున్నారా? మన గిదమ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇయాల్టి ముచ్చట్లు చూసే ముందుగా పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. ఎమ్మెల్యేలు దాటద్దట పార్టీ లైన్లు, ఓపిక పడితే వస్తాయట మంత్రి పదవులు. కవితక్క రాస్తున్నదట పింకు రంగు బుక్కు, సర్కార్లకు వచ్చినాక చేస్తారట తుక్కు తుక్కు. సర్కారు మీద నారాజున్నారట బిల్డర్లు, పైసలిస్తాం కూల్చండ్రని ఇస్తున్నారట ఆఫర్లు. లగ్గం పత్రికల రాసిండు విందు భోజనం లిస్టు, ఖరాబ్ చేయకుండా తిలాలట ఫస్ట్. నల్లాలకు పెడుతున్నారట మోటార్లు, దాడులు చేసి పట్టుకున్నారు ఆఫీసర్లు. ఇక సురు చేద్దామా మన ముచ్చట్లు. రైట్, ఇప్పుడు మన ఇంటికాడ ఏదన్నా కష్టం వచ్చిందే అనుకోర్రి, ఇంటి పెద్దాయన అందరినీ కూసుండబెట్టుకొని గా కష్టమేంది ఎట్లా బయట పడేయాలి అని మాట్లాడతారు. గట్లనే ఏదన్నా బడులకు పోతే గా బడి పెద్ద సారు కూడా గట్లనే సార్లను కూసుండబెట్టుకొని పిల్లలను ఎట్లా చదువుతున్నారు, చదువుల వెనకబడ్డ పోరలను ఎట్లా ముందటెయ్యాలి, ఏ సారు ఎట్లా చదువు చెప్పాలి అనే ముచ్చట మీద చర్చలు చేస్తారు కదా. గట్లనే మనం క్రికెట్ ఆటలు కూడా చూస్తాం. క్రికెట్ టీం కెప్టెన్ మస్తు అనుభవం ఉన్న తోపు ఆటగాడైనా నడిమిట్ల ఆటగాళ్ళతోటి ముచ్చట పెడతాడు. అపోజిషన్లో ఉన్న ఆటగాళ్ళను ఎట్లా అవుట్ చేయాలి, గాళ్ళు 4లు 6లు కొట్టకుండా ఎట్లా ఆపాలి, ఓలు బాల్ వేయాలి, ఓలు యాడ ఫీల్డింగ్ చేయాలి, ఇసొంటి ముచ్చట్లు చెప్తారు కదా. ఇప్పుడు గీ కెప్టెన్లు పెద్దలు చర్చల మీటింగుల ముచ్చట్లు ఎందుకంటే మన తెలంగాణలో సీఎం రేవంత్ సారు ఇవాళ సిఎల్పి మీటింగు పెట్టిండు. అంటే చెయ్యి పార్టీ గుర్తుతోటి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరినీ కూసుండబెట్టుకొని సర్కారు ముచ్చట్లు మొత్తం చెప్తాడనమాట. సర్కారు మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడు, ఏ నియోజకవర్గంలో పనులు మస్తుగా నడుస్తున్నాయి, సర్కారు స్కీములు అమలు చేసుట్లా ఏ ఎమ్మెల్యే ముందట ఉన్నాడు, ఓలు వెనకబడ్డరు, ఓ గిట్లా మస్తు ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారులా. మరి గా ముచ్చట్లు ఏంటి మనం తెలుసుకోవాలి కదా. చలో నో హోటల్. రైట్, పబ్లిక్ మన మీద మస్తు నమ్మకంతో గెలిపించిండ్రు, కానీ కొందరు ఎమ్మెల్యేలు సరిగా పని ఎత్తలేరు. అసంటోళ్ళు అలా తరీకా మార్చుకోవాలి, లేకుంటే సర్కారు పేరు ఖరాబ్ అవుతుంది. వచ్చే ఎన్నికలల్లా ఆళ్ళకు కూడా మస్తు కష్టమవుతుందని చెప్పిండు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు మాటికి మైకుల ముందటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రి పదవుల మీద కూడా ఏవేవో కామెంట్లు ఎత్తున్నారు. గసంటోళ్ళు జరంతా జాగ్రత్తతోటి ఉండాలి అని జరంతా హెచ్చరించినట్టే చెప్పిండులా. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసేటోళ్లకు మంచి ఫలితం వస్తుంది. కావాలంటే అద్దంకి దయాకర్ను చూడుర్రి, మత్తు మాటల పదవులు ఇయ్యకున్నా ఓపికతోటి ఎదురు చూసుకుంటా కష్టపడ్డాడు. గందుకే ఇయాల ఎమ్మెల్సీ సీట్ల కూసున్నాడని తారీఫ్ చేసిండు. తెలంగాణలో మన సర్కారు మస్తు స్కీములు నడిపిస్తున్నది, గవ్వి పబ్లికులకు తీసుకుపోయి సర్కారు పేరు పెంచాలి అని చెప్పిండు. ఇక చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు మంత్రులు కూడా మాట్లాడి ఓలకు దోషిన ముచ్చట వాళ్ళు చెప్పిండ్రులా. మరి ఓలు ఏం మాట్లాడినరో మీరు కూడా ఈనుండ్రో పారి. సిఎల్పి సమావేశంలో సన్న బియ్యాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకుని పోయే కార్యక్రమం, అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా వీటన్నిటిని చాలా ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చూడవలసిందిగా సందేశం ఇచ్చాం. అభివృద్ధికి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ సంబంధించిన నిధులు వారు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పాజిటివ్గా స్పందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరారు. తప్పనిసరిగా దాన్ని ఆలోచన చేసి ఎస్డిఎఫ్ని కూడా ఇస్తాం. ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాదు. మంచి పనులు చేస్తా ఉన్న దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే మేమేం చెప్పదలుచుకున్నాం. కంచెకు సంబంధించిన భూమి దానికి ఈరోజు ప్రధానమంత్రి గారు, ఎందుకంటే మొత్తం వ్యవస్థ తెలిసిన పెద్దలు, రేపు కోర్టులో ఆ అంశం ఉంది, దాన్ని ప్రభావితం చేసే అంశం కూడా దీంట్లో వస్తుంది. వారు మాట్లాడతారు, ఫిర్యాదు చేస్తారా సార్? ఈ రోజు అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం.
మనము చదువుకునే టైంలో తెలుగు బుక్కు, ఇంగ్లీష్ బుక్కు, లెక్కల బుక్కు, సామాన్య శాస్త్రం బుక్కు, సాంఘిక శాస్త్రం బుక్కు, హిందీ బుక్కు గిట్లా మస్తు రకాల పుస్తకాలే ఉండేటి కదనులా. గట్లనే క్లాస్ వర్క్ బుక్కు, హోంవర్క్ బుక్కు అనేటివి కూడా ఉండేటి. కానీ గీ నడుమ రెడ్ బుక్కు, బ్లాక్ బుక్కు, పింక్ బుక్కు అనే కొత్త పుస్తకాల పేర్లు కూడా వినబడుతున్నాయిలా. ఇక బడులల్లా పంతుల దగ్గర చదువుకునే పోరల దగ్గర ఉండే బుక్కులు పొలిటికల్ పార్టీల లీడర్ల చేతులలో కనిపిస్తున్నాయి. మేము చెప్తున్నది ఏందో గీపాటికే మీకు చాలా మందికి సమదై ఉంటుంది. గదేనులా ఆంధ్రాల జగన్ సర్కారు పాలన నడుస్తున్న యాళ్ళ మస్తు మంది తెలుగుదేశం లీడర్లను పరేషాన్ చేసుడు, ఉత్తగనే కేసులు పెట్టుకుంటా జైలుకు వంపుడు, జర్రంత గట్టిగా నిలబడితే పానాలు తీసుడు. ఓ ఇట్లా మస్తు రకాల కథలు చేసిండ్రు అప్పటి పంకపాటి లీడర్లు. ఇగో గసంటి టైంలా లోకేష్ బాబు రెడ్ బుక్ అనే పేరుతోటి గీ పుస్తకాల కథకు తెరలేపిండు కదా. అంటే నేనొక ఎర్ర రంగు పుస్తకం తెచ్చుకుంటున్నా, నా లీడర్లను ఓలేలు సతాయిస్తున్నారో వాళ్ళందరి పేర్లు గీ ఎర్ర రంగు బుక్కులా రాసుకుంటున్నా. మేము సర్కార్లకు వచ్చినాక చట్టం ప్రకారం గాల సంగతి చూస్తామని బరాబర్ చెప్తుండే. యాడికి పోయినా గా బుక్కును కూడా చూపెడుతుండే. ఇక ఆంధ్రాల గా రెడ్ బుక్ పాలన నడుస్తున్నది. అప్పుడప్పుడు ప్రతిపక్ష పార్టీల లీడర్లు అని అంటారు. అయితే గా పుస్తకాల కథ ఆంధ్రాలనే కాదుల్లో మన తెలంగాణలో కూడా షురువు అయింది. మరి కొత్త బుక్ కథ ఏందో చూద్దాం పాండ్రి. వారెవ్వా, ఆంధ్రాల రెడ్ బుక్ ఫేమస్ అయినట్లు మన తెలంగాణల పింక్ బుక్ ఫేమస్ కాబోతుందో. నిజమే మరి. గిదేదో మేం చెప్తున్న ముచ్చట కాదుల్లో, సాక్షాత్తు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బిడ్డ, మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితక్కనే గీ పింక్ బుక్ కథ చెప్పబట్టే. నిన్న మన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్నంలా కార్యకర్తల మీటింగు పెట్టిండ్రు. ఆడున్న ఎమ్మెల్యే పోతారం సారు కారు దిగి చెయ్యి పార్టీ పంచన చేరుతున్న గా మీటింగుకు కవిత మేడమే దగ్గరుండి నడిపింది. ఇగో గీ టైంలా కవితక్క మాట్లాడుకుంటా బాన్సువాడలో ఉన్న మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు. గీ మీటింగుకు పోవద్దని కూడా ఫోన్లు ఎత్తున్నారు. మావోల మీద ఉత్తుత కేసులు కూడా పెడుతున్నారట. గసంటోళ్లను ఇడిచిపెట్టేదే లేదు. నేను నా ఎంబటి పింకు రంగు పుస్తకం తెచ్చుకుంటా. మా కార్యకర్తలను పరేషాన్ చేస్తున్నోళ్ళ పేర్లన్నీ గా పుస్తకంలా రాసుకుంటున్నా. మళ్ళా మా సర్కారు రాగానే గాల సంగతి బరాబర్ చూపుతా అని సక్తు వార్నింగ్ ఇచ్చిండులా. మా నైనా మంచోడు కావచ్చు, ఏ పోనీలే అని ఇడిచి పెడతాడు కావచ్చు, కానీ నేను జర్రంతా రౌడీని, అస్సలు తగ్గేదేలే అని ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిందులా. మరి గా పింక్ బుక్ యాడిదాకా పోతుందో చూడాలే. మరి అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ ఇప్పుడు మన తెలంగాణలోనే కాదులా ఏ రాష్ట్రంలోనైనా ఆఖరుకు దేశ ప్రధానమంత్రి కోసం పెట్టే ఎన్నికలైనా సరే 5 ఏళ్లకు ఓమలకనే వస్తాయి. ఒక్కపారి ఓట్లు పడి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి సర్కారు కొలువు తీరితే 5 ఏళ్లు గాల పాలననే నడుస్తుంది. యాడన్నా ఒక్క పార్టీకే జరిపోనా మెజారిటీ లేకుంటే 2-3 పార్టీలు పొత్తు పెట్టుకొని సర్కారు ఏర్పాట్లు చేసుకుంటారు. నడిమిట్లా పడిరాక ఈడిపోతే ఏమన్నా అటు ఇటు కావచ్చు, కానీ లేకుంటే 5 ఏళ్ల దాకా డోకానే ఉండదులా. మరి ఏడాది కింద మన తెలంగాణలో ఓట్లు పెడితే 65 మంది చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరాయి. అందరి మనసు గెలిచిన రేవంత్ సారు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన 2వ దినం సందే ఈ సర్కారు బగ్గ దినాలు ఉండదు.
ఏడాదికే కూలిపోతుందని కొందరు. గా పార్టీల అందరూ సీఎం క్యాండిడేట్లే, వాళ్ళ దాంట్లోనే కొట్లాడుకొని సర్కారును కూలదోస్తారని ఇంకొందరు అనేటోళ్ళు. కానీ సర్కారులో ఉన్న ఎమ్మెల్యేలు పక్కకు ఓవుడు అటుంచితే 11 మంది ఎమ్మెల్యేలు టపాటపా కారు దిగి చెయ్యి పంచన ఏరిండ్రులా. ఏందిరో కదా అడ్డం తిరిగిందా ఏందని పరేషానైన సర్కారు కూలుడనే మాటనే బంద్ చేసిండ్రులా కారు పార్టీ లీడర్లు. ఇగో గిన్ని దినాల తర్వాత మల్లోపారి సర్కారు వడిపోతుంది, మస్తు మంది కూలదలిగి చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోత్యం చెప్పుట్లా మల్లోపారి అగ్గిరాజుకున్నదుల్లా. మరి గా ఎమ్మెల్యే ఓలు సర్కారును ఓలు కూలదోస్తున్నారో చెప్తాం పాండ్రి. అందరూ మంచిగినుండ్రి. మన తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ సర్కారు మీద మస్తు మంది గుస్సా మీదనే ఉన్నారులా. అందరూ కలిసి జల్దీనే గీ సర్కారును కూలుస్తారు, ఇది పక్కా. ఆగుండ్రి, ఇది మేం చెప్తున్న మాటలు కాదుల్లో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు అంటున్న మాటలు. నిన్న గాల ఇలాఖానాల ఓ మీటింగుకు పోయిన కొత్త సారు గీ ముచ్చట ముందటేసుకున్నాడులా. తెలంగాణలో ఉన్న కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు సర్కారు మీద మస్తు గరం మీద ఉన్నారు. ఎట్లన్నా చేసి ఈ సర్కారును కూలగొట్టుండ్రి, చెయ్యి పార్టీ ఎమ్మెల్యేను కొనుండ్రి, కావాలంటే మేమే పైసలు కూడా ఇస్తామని యాడికి పోయినా నన్ను బతిమాలుతున్నారు, నీ కాలు మొక్కుతామన్నా అని ఏడుకుంటున్నారు అని పెద్ద బాంబే వేల్చిండులా. మరి గా సారు గట్లనే చెయ్యి గుర్తు లీడర్లు ఊకుంటారా నుల్లా? గీసొంటి పిల్ల బచ్చాగాలను బొచ్చడు మందినే చూసినాం. పిల్ల శాపనార్థాలకు ఓలు గుడంగా భయపడరని గట్టిగానే అరుచుకున్నారులా. చల్, ఇదేదో పెద్ద కుట్ర తీరగానే కొడతాంది. కొత్త సారు మీద కేసు పెట్టి గా మాటలు ఓలన్నారు, ఎన్ని పైసలు ఇస్తామన్నారు, ఎమ్మెల్యేలను ఎట్లా కొట్టమన్నారని ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ కూడా చేసిండ్రులా. ఎందుకో గాని మన తెలంగాణలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా నడుస్తున్నాయులా. ఏ ఊళ్ళో పోయినా కానీ ఇంకా బుడపూరం నుంచి పెద్దోళ్ళు దాకా మాకు తెలియదు, ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా చూడు రాలేదు. ఎందుకు రాయండి అమ్మ ఈ గవర్నమెంట్ వడగొట్టలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం ఉచిత దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కార్డు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన రైట్. ఇప్పుడు మన ఇంటిగానే కాదు, ఓల ఇంట్లో అయినా సరే ఆడవిల లగ్గం కుదిరిందంటే చాలు మొదలు చక్కెర ఉడితే పూల పండ్ల కార్యాలు పెట్టుకుంటారులా. అటెనక మంచి ముహూర్తం చూసి ఏదో ఒక రోజు లగ్గం పెట్టుకోవాలి. ఓ టయానికి పిల్ల మెడల పుస్తకట్టాలి అని పనులు చేస్తారు. ఇక గా కథ ఒడిచిందంటే చాలు లగ్గం పనులు షురు అయినట్టేనుల్లా. పాపం పిల్ల తరఫునోళ్ళు బొచ్చెడు పనులుంటాయి. అన్నిటికంటే ముద్దు లగ్గం కోసం మంచి ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకుంటారు. ఇక 20 దినాల ముందు లగ్గం కారట్లు అచ్చేపిస్తారు. మరి గా లగ్గం కారట్ల ఏమేమి ఉంటాయో అందరికీ తెలిసాయి. మొదలు పంచాంగంలో చెప్పినట్లు సంవత్సరము, నెల, రోజు, సమయం అన్ని సంస్కృత భాషలో రాస్తారు. దాని కింద పిల్ల పేరు, పిల్లగాని పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుస్తకట్టే టైము, లగ్గం జరిగే ఊరు, ఫంక్షన్ హాలు పేర్లు రాస్తారు. ఇక అన్నిటికంటే కింద కాలం చేసిన పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు రాసి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆశీర్వాదంతో అని కూడా రాస్తారు కదా. ఇక కొందరు ఇంట్లో బుడ్డ పోరలుంటే మా మామయ్య పెళ్లికి తప్పక రాగలరని, లేకుంటే మా పిన్ని లగ్గానికి తప్పకుండా రావాలని ముద్రిస్తారు. ఇగో 100% పెళ్లి పత్రికలు అయితే గిట్లనే కనిపిస్తాయిలా. ఇక ఓలన్న రాజకీయంలో తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళ లీడర్ల ఫోటోలు, వాళ్ళ పేర్లు కూడా అచ్చేయిస్తారు. మరి ఇప్పుడు లగ్గం పత్రిక పురాణం ఎందుకు చెప్తున్నామంటే మీరే చూడురో పారి. వారెవ్వా, కాలం మారినట్టే లగ్గాలు చేసే తారీఖా కూడా మస్తుగా మారుతున్నది పోన్రి. లగ్గానికి ముందే పిల్లగాడితోటి నంబర్ 1 డాన్సులు చేపించి పెండ్లి పందిట్లా పెద్ద తెరలు పెట్టి చూపుతున్నారు. అది కామనే అయిపోయింది.
గందుకే జరంతా వెరైటీగా ప్లాన్ చేద్దాం అనుకున్నాడో ఏందో గాని గీ బాపు వాళ్ళ కొడుకు పెండ్లి కోసం అచ్చేపిచ్చిన పెండ్లి పత్రికను అదిరిపోయేటట్టు ఏపిచ్చిండులా. మన ఆంధ్ర ఏలూరు కాడుండే లక్ష్మీనారాయణ అనే అన్నోళ్ళ కొడుకు లగ్గం రిసెప్షన్ పెట్టిండు మొన్న. అయితే చుట్టాలు పట్టాలు దోస్తులు తెలిసినోళ్ళు గిట్లా అందరికి పత్రికలు వంచుతారు కదా. ఇగో కారట్ను వెరైటీగా చాపాయించిండు. ఎందుకంటే పెండ్లికి రాగానే వెల్కమ్ డ్రింక్ ఏమిస్తాం, ఏమేమి స్వీట్లు పెడుతున్నాం, కారం కారం వంటలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల బువ్వ పెడుతున్నాం, ఏమేమి కూరగాయలుంటాయి, ఏమేమి పప్పులు రసాలు పెడుతున్నాం, ఇవి కాకుండా ఇంకా ఏమేమి వంటలు పెడుతున్నామో మొత్తం లిస్టు రాసి పెట్టిండు పెండ్లి కారట్ల. గింతకే ఊకోలేదులా, లగ్గం విందులో పెట్టే వంటలు ఎట్లా తయారు చేస్తున్నాం, అవి తింటే పెయ్యికి ఎంత మంచిగా కూడా చెప్పిండు. ఇక లాస్ట్ కు అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఓలు కూడా వేస్ట్ చేయకుండ్రి, మీకు నచ్చింది పెట్టుకొని కడుపు నిండా తినుండ్రి అని సూచన కూడా వేసిండులో. ఏంది ఈ వంటలు చూస్తే నోట్లే నూరుతున్నాయిలే. భూమి మీద దినావింత పబ్లిక్ అయితే పెరుగుతున్నారులా, కానీ ఉన్న భూమి అయితే పెరగదు కదా. మంది పెరుగుట్లా భూమి తిప్పలే కాదు, త్రాగే నీళ్లు తిండి కూడా దొరుకుడు కష్టమైతాంది. యాన్నో దూరంలో ఉండే తండాలు పల్లెలు చిన్న చిన్న ఊర్ల కాడ నీళ్ళ తిప్పలైతే పెద్దగానే ఉంటుంది, కానీ జిల్లాల కాడ పెద్ద పెద్ద సిటీలల్లా ఊతప్పుడే నీళ్ళ కోసం మస్తు తిప్పలవుతుంది. ఇక మన పట్నం కాడనైతే గా తిప్పల శీతం మంది ఉంటారులా. ఓ 10-20 ఏళ్ల కింద పచ్చటి పొలాలతోటి కనిపించిన భూములన్నీ ఇప్పుడు పిలాట్ల తీరుగానే మారినాయి. యాడ చూసినా 10-20 అంతస్తుల అపార్ట్మెంట్లే కనిపిస్తున్నాయి. మరి ఒక్కటే జాగల వందల వేల మంది మనుషులం ఉంటే మంచి గాలే దొరుకుతలేదు, నీళ్ళైతే కండ్లకే కనిపించలేవులా. 1000 ఫీట్ల లోతుల బోర్లేసినా కసికెడని నీళ్లు కూడా ఉడతలేవు. ఇంకేముంది, చాలా మంది నీళ్ళ ట్యాంకర్లు తెప్పించుకొని బండ్ల మీద కుండీలు నింపుకుంటున్నారు. అయితే మన ఇంట్లో బోర్లు కాకుండా మున్సిపాలిటీ నుంచి వాటర్ బోర్ల నుంచి వెళ్ళి కూడా నల్లాలతోటి నీళ్లు సప్లై చేస్తారు కదా. ఇక గట్ల నల్లా నీళ్ళతోటి డాబా మీద ఉన్న ట్యాంకులను నింపుకునేందుకు మస్తు కదలే పడుతున్నారట కొంతమంది పట్నం పబ్లిక్. మున్సిపాలిటీ నల్లాలల్లా మోటార్లు పెట్టి పైపులల్లా వచ్చే నీళ్ళన్నీ గుంజుకుంటున్నారటుల్లా. ఇట్లా చేసుట్లా గల్లీల ఆఖరుకు ఉన్న ఇండ్లకు నీళ్ళు అత్తలేవట. గందుకే మొన్న వారం దినాల కింద మోటార్లు పెట్టొద్దని చెప్పిండ్రు పట్నం నీళ్ళ ముచ్చట చూసే వాటర్ బోర్డు ఆఫీసర్లు. గాలు మస్తు చెప్తారు, మా పని వాదే అనుకున్నోళ్ళు ఏమో గాని మస్తు మంది నల్లాలకు మోటార్లు పెట్టుడైతే బంద్ చేయలేదులా. ఇగో గందుకే ఆఫీసర్లు గిట్లా చేసిర్రు. వారెవ్వా, నల్లాకు మోటారు పెట్టుడు, రప్ప రప్ప నీళ్లు గుంజి బంగ్లా మీదున్న ట్యాంకులను నింపుడు జోరుగా నడుస్తుంది పోన్రి. అవు నిజమే, నిన్న పట్నంలా జలమండలి ఆఫీసర్లు తనిఖీలు చేసిండ్రు. పెద్ద పెద్ద హోటళ్ళు హాస్టళ్ళు లాడ్జీలు ఇంకా దందాలు బాగా నడిచే ఏరియాలల్లా చెక్కింగులు చేస్తే ఎస్ఆర్ నగర్ కాడ ఉండే 20 హాస్టళ్ల కాడ పెద్ద పైపులకు మోటార్లు పెట్టి నీళ్లు దండుకుంటున్నారటుల్లా. ఇక మోటార్లను జప్తు చేసి హాస్టళ్లు నడిపేటోళ్లకు జరిమానా వేసిండ్రు. మల్లో మల్కా గిట్ల మోటార్లు పెడితే కేసులు పెడతామని నోటీసులు కూడా ఇచ్చిండ్రులా. ఒక్కోలు మోటార్ పెట్టుట్లా 10 ఇండ్లకు పోయే నీళ్లు ఒక్కోలకే పోతున్నాయట. గందుకే గింత స్ట్రిక్ట్ ఎత్తున్నామని చెప్తున్నారు ఆఫీసర్లు. ఇండ్లల్లో పెట్టే నల్లాలకే కాదుల్లా, రోడ్డు పొంటు పోయే పెద్ద పైపులకు కూడా గిట్ట మోటార్లు పెట్టి మస్తుగానే నీళ్లు గుంజుకుంటున్నారట. నీ అవ్వ, కలికాలం కాకుంటే తాగే నీళ్లను దొంగతనం చేసుడేందో, నీళ్లు నింపుకున్నోళ్ళ మీద కేసులు పెట్టుడేందో పోన్రి. సరేగాని మోటార్లను పట్టుకునుడే కాదు, పబ్లిక్కు సరిపడా నీళ్లు వచ్చేటట్లు కూడా చూడుండ్రి సార్లు. ఇక చూసిరు కదా అనులా, కివి గియాల్టీ మన గిద్దపు ముచ్చట కార్యక్రమం. మరో పారి మరిన్ని ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. అంతవరకు శనార్థులు.